ఈ అమ్మ అప్పుడప్పుడు తీసే వరకు దుమ్ము దుమ్ము అయిపోయింది. మ్యాట్ల కాడ పక్కన రౌండ్గా చెట్టు పైన ఉండడం వల్ల బాగా పడుతూ ఉంటుంది దుమ్ము. చెట్టు మధ్యాహ్నం పూటనేమో ప్లస్ పాయింట్ అవుతుంది, పొద్దుగానేమో దుమ్ము దుమ్ము అవుతుంది. ఈ గ్యాస్ చూసే వరకు ఒకటే పాయింట్ ఉంది. సరే షెట్ అయితే వేసుకొని పోదాం. షెట్ ఎప్పటి నుంచి చేస్తున్నా, ఇప్పుడు కొత్తగా కాదు. కాకపోతే ఏంటంటే మీరు చూసేటోళ్ళకు గ్యాస్ సైడ్ లైన్ ఎక్కువ ఉందని ఇంకా వేరే దగ్గర పోతే బాగుంటుందని ఇది నాగారము. ఇంకా చిల్లరపల్లి కాడ కొంచెం లైన్ ఖాళీగా ఉంటుందని దెబ్బ పోయినా. చూద్దాము ఏమవుతుందో. గీడ మస్తు మంది ఉన్నారు, ఏం దబ్బా అని చూసిన. అది దగ్గర పోయినాక ఎవరైనా మనం వేసుకుంటారని కాదు, అది టీ పాయింట్ అంట. చాలామంది ఉన్నారు అన్నీ. నా కర్మగాలి ఈ గ్యాస్ కాడికి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇది దానికి అంతకు మించి ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కార్ అన్న వాళ్ళు అడ్డం పెట్టే వరకు అటు పోవడానికి లేదు. ఆటోకి సపరేట్ లైన్ ఉంటుంది కదా, ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేసి రావడం కంటే ఆడనే కొట్టించుకోవడం బెస్ట్ అనిపించింది. గంట పట్టిన దగ్గర ఈ అమ్మాయి టైం వేస్ట్ ఏందో నాకు అర్థమే కాదు. గంట పట్టినందుకు గ్యాస్ కుట్టినాము. గ్యాస్ అట్లా వచ్చి 310 రూపాయలేమో కొట్టించుకున్నాము. గ్యాస్కి లైన్కి మనము వెయిట్ చేసాడు కంటే ఒకసారి స్క్రీన్ మీద రికార్డింగ్ చూసుకొని పైన టైమింగ్ 4:43 అవుతుంది. ఇవన్నీ ఆన్ చేసుకుంటున్నా. ఓలా, ఊబర్, ర్యాపిడో 3. ఎవడు మనకు చుట్టం కాదు. ఎవడు బుకింగ్లు ఇస్తాడు. అవసరమైతే ఒక దాంట్లోకించి మంచిగా ఇస్తే ఇంకో దానికి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కస్టమర్లు ఈ రోజులలో అట్లనే చేస్తారు. ఫస్ట్ చిన్న డ్రాప్ పడ్డది. డైరెక్ట్ ఏదో రికార్డింగ్ చేస్తే బాగుంటుందని చూపించిన పక్కపోతే. కాకపోతే ఏంటంటే రౌండ్ 1 కిలోమీటర్ తిరిగేసి వచ్చిన. మీకు గ్యాస్ చూపించాలి కదా, గ్యాస్ చూపిద్దామని చూపిస్తున్నాం. ఇన్కమ్ ఒకటి అవుతుంది, మీరు చూసుకోండి. 3 పాయింట్లు, 1 పాయింట్ నేను నడిపిన. ఈరోజు 3 పాయింట్ ఉంది. మనము ఈరోజు నుంచే లెక్కేసుకుందాం ఎంత గ్యాస్ కాలుతుందో. ఎంత దమ్ము చేస్తుంది. నా ప్లేస్లో వేరేటోడు ఉంటే మాత్రం ఇంటికి వెళ్ళిపోయేటోడు. అంత టార్చర్ చూపించింది ఈరోజు అయితే. ఇది ఓలేమో కానీ నాతో ఓలే ఆడుకుంది. ఇది ఏం చేస్తామని. సరే ఇక లాస్ట్ డ్రాప్ ఇట్లా అయిపోయింది చూడండి. పైన స్క్రీన్ రికార్డింగ్ 9:13 నిమిషాలకి ఇక క్లోజ్ చేసుకొని వచ్చిన. సరే మొత్తం చూడండి. నేను పెద్ద లాంగ్ డ్రాప్లు ఏం కొట్టా, చిన్నగా కొడతా. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ కావాలి ఆడిచ్చే కిలోమీటర్లకు. సరే ఇక ఇంటి ముఖాన్ని పడి వచ్చేసిన. అమౌంట్ ఒకసారి చూద్దాము. ఊబర్లో 531 డ్రాపులు చేసిన. 3 గంటల 24 నిమిషాలు ఇంట్లో లాగిన్. ఇంకొకటి ఏమో ఓలాలా ఇంకొక రైడ్ చేస్తే 50 రూపాయలు వచ్చేది. ఈడ వెళ్ళే లోపల క్యాన్సిల్ చేసి తిరిగి తిక్కలేసి బంద్ చేసుకుని వచ్చేసిన. 66 రూపాయలు 89 రూపాయలు ఏమో చేసిన. దీంట్లో వచ్చేసి ర్యాపిడోలో 361 రూపాయి. 5 డ్రాపులు చేసిన. ఎవడు ఇచ్చితే దాంట్లో చేస్తూనే ఉండాలి. వీళ్ళు మనకేం చుట్టాలు కాదు, పక్కాలు కాదు. మొత్తం టోటల్ కలిపితే 1060 రూపాయలు అయింది. ఆన్లైన్లో అన్నిట్లలో కలిపితే. ఊబర్ ఉంది 9 రూపాయలు. మళ్ళీ ఇంకొకటి ఓలా ఉంది 19 రూపాయలు. మొత్తం 1003 రూపాయలు. నెక్స్ట్ గ్యాస్ తీసేద్దాం. గ్యాస్ ఇక 200 వేస్తే 803 రూపాయలు. ఈరోజు మన సంపాదన హోలీ సందర్భంగా. రాజు ఆటో బ్లాగ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 14వ తారీఖు 3వ నెల 2025. ఈరోజు హోలీ. మనము తీసింది చూపించిన కదా, 4:43 ఆన్ చేసిన. క్లోజింగ్ 9:20 అవుతుంది ఇప్పటికి. 9:15కి క్లోజ్ చేసిన. 5 నిమిషాలు ఇంటికి వచ్చేసిన. మొత్తం అయితే మనం మెయింటెనెన్స్, గ్యాస్ అవన్నీ తీయంగా 803 రూపాయలు మిగిలినాయి. ఈరోజు ఏంటంటే బండ్లు తక్కువ ఉంటాయి, కొంచెం పబ్లిక్ తిరగడం ఎక్కువ ఉంటుంది. దానివల్ల కంటిన్యూషన్ ఇచ్చిండు. రేట్లు ఏం పెద్ద ఇవ్వలేదు. ఉన్నోళ్ళు ఏం ఫీల్ కాకండి, నార్మల్గా ఇచ్చిండు రేట్లు. కాకపోతే ఏంటంటే నాన్ స్టాప్ బుకింగ్లు వచ్చినాయి అంతే. రేట్లు పెద్దగా ఇచ్చింది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది మస్తు దమ్ చేస్తుంది బండి. ఎందుకంటే గడికి అయిపోతుంది. డ్రాప్కి స్టార్ట్ చేస్తుంటే అవుతలేదు. మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినా, నేను గెలికినాక ఇట్లా మెకానిక్ దగ్గర తీసుకుపోయినా, అయినా కానీ అట్లనే చేస్తుంది. జర్సేపు దాన్ని ఇక ఫుల్ రేసింగ్ పెట్టి అది చేసి ఇది గెలికి ఒక 1/2 అవర్ టైం అంతా వేస్ట్ చేసినాం. బండి మంచిగా ఉంటే ఎంతసేపు అన్న ఏమన్నా ఇవ్వచ్చు. బండి ఊరికి అయిపోతా ఉంది గుడుకుం అని. సరే తీయని ఇక అది అట్లా గెలికినా. ఇప్పుడేమో ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టుంది. అంటే నేను రేస్ చేయకముందుకే అది వెళ్ళిపోతుంది. సరే అయితే జర్సేపు ఆగకుండా నాన్ స్టాప్ నడిపితే చాలుతాయి అన్నట్టు నడిపిన. కొంచెం
బాగానే అయింది. 843 అంటే 1060 ఏమో చేసినాము, 1803 అట్లా అయింది. కిలోమీటర్స్ లెక్క పెడదాం అనుకున్న లోపల ఇది ఊకే సతాయిస్తుంది. ఇక ఊకే మెంటల్ టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ అయితే బుకింగ్స్ కొట్టేద్దాం అన్నట్టు చేసిన. సరేనా అంటే నేను గ్యాస్ కొట్టించింది నిన్న చేసిన, ఈరోజు చేసిన. ఈరోజుది కౌంట్ చేసుకుందాం, మొన్ననే ఈరోజు కౌంట్ చేసుకుందాం. గ్యాస్ కాడ టార్చర్ చూపిస్తుంది. గ్యాస్ ఒకటి, ఆటో ఒకటి, అమ్మాయి ఇవన్నీ నా పానానికి మోపోయినాయి అన్నట్టు అయిపోయింది. సిఎన్జి గ్యాస్ కాడ లైన్ గంట. మొన్న అయితే దారుణము. ఆడ కొన్ని ఎక్కువ ఉన్నాయని ఈడికి పోతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక తప్పదన్నట్టు లైన్లో నిలబడి కొట్టించుకున్నాం. ఒక దగ్గర గంట పట్టింది. సిఎన్జి తీసుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి తీసుకోండి. ఈ అమ్మాయి ఆటో గడిగా మంచిగా ఉంటేనేమో దీనంతా మంచిగా ఉండదు. ఒక్కసారి లైన్ తప్పింది అనుకో, ఈ లైన్ ఎక్కేదాకా తలకాయ నొప్పి అవుతుంది. మనం ప్రతి నెల సర్వీసింగ్ ఇస్తూనే ఉంటాం. ఇక ఇది ఏమేమో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్తుంటారు, చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే ప్రజెంట్ నడిపిన, ఇక క్లోజింగ్ చేసేసిన. ఈరోజు హోలీ కదా, పెద్ద మెంటల్ టెన్షన్ ఏం తీసుకోలేదు. సాయంత్రమే వెళ్ళిన. పొద్దుగాల తీటపొక్కలు ఉంటారు కదా, అంటే పుట్టి పెరిగిన ఏరియాలో ఎట్లుంటారు అంటే ఎవరు తెలిసినవాడు ఉన్నా పూసి గుడ్డు కొట్టిపోతారు. నేను తీటపొక్కలు అంటే నాకన్నా తీటపొక్కలు ఎక్కువ ఉంటారు. ఇక అందుకని ఎందుకైనా మంచిది సాయంత్రం పూట వెళ్దాము, ఎవరు పెద్దగా ఉండరు కాదు అని సాయంత్రం పూట వెళ్ళిన. చేసిన కాడికి కొంచెం సాటిస్ఫాక్షన్ అయింది. అంటే వాడు ఇచ్చే రేట్లకు కాదు, బుకింగ్లో ఆగకుండా వచ్చినాయి, బండి ఆగలేదు అన్నట్టు. బండి ఆగలేదంటే నా బండి ఆగుతూనే ఉంది, నాన్ స్టాప్ వస్తుంది. బుకింగ్ రాగానే బుకింగ్ అట్లా. ఇంటికాడ ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను. మంచి పని అన్న. ఇంటికాడ ఉన్న వాళ్ళు మన హోలీ అన్నప్పుడు అన్నీ జరుగుతూనే ఉంటాయి కామన్గా. దీన్ని పెద్ద ఈరోజు రాలేదని ఎవరు ఫీల్ కాకండి, రాకుండా మంచిదే. వచ్చిన వాళ్ళు చేసుకుంటారు అంతే. సరే ఇంతవరకు మీరు పాత వాళ్ళు ఉంటే కొంచెం లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చాలా సపోర్ట్ చేస్తారు, ఇట్లా సపోర్ట్ చేయండి. నాకు కొంచెం వీడియోలు చేయడానికి అయితే లేదు, చేస్తుంటా వీలైనప్పుడు. ఈడ కెమెరా పెడదాం అనుకుంటున్నా. మీరు 1K చేస్తే నేను కెమెరా పెడతా, సరేనా? ఓకే బాయ్, థ్యాంక్ యూ.